సృష్టిలో ఇప్పటి వరకు ఏ యుగంలోనూ జరగనటువంటి ఈ యాగం ఇప్పుడు మా పత్రిగారి ద్వారా పిరమిడ్ మాస్టర్లు చేయించబడుతుంది. మరి అలాంటప్పుడు లక్ష్మి గారు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా, అందరూ కలిసి ఒకే చోట గ్యాదర్ అయి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను చేసుకుంటే అదొక పరిమితం అవుతుంది. ఇది అపరిమితంగా జరిగేటటువంటి యాగం. అందరూ కలిసి ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకోవటం వల్ల మన ఇద్దరు ఆరా టచ్ అవుతుంది. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూస్తున్నాము, ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థమవుతున్నాయి, ఒక స్పర్శ అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ రాగానే హక్ చేసుకోవటము, షేక్ హ్యాండ్ తీసుకోవటము చేస్తాము. మరి నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను కూర్చుంటే ఎలా జరుగుతుంది? కానీ సామూహికంగా చేసే దానికి 3 రెట్ల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక్కళ్ళని చేసేదానికన్నా 3 రెట్ల శక్తి ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే సామూహిక ధ్యానంలోనూ పిరమిడ్లోనూ చేస్తే 3 రెట్ల శక్తి ఎక్కువగా వస్తుంది. అందుకని యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఉదయం పూట ప్రాతకాలపు వేళ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అంటే 3 గంటల పాటు కొన్ని వేల మందితో కలిసి ధ్యానం చేయించటం అంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఇది ఎక్కడా జరగల ఇంతవరకు. ఒక్క పిరమిడ్ సొసైటీలో మాత్రమే సాధ్యం ఇది. అన్ని వేల మంది అన్ని గంటల పాటు ఏకధాటిగా. ఇంకా కొంతమంది అయితే 3 గంటలకే లేచి స్నానాలు చేసి వచ్చి కూర్చొని ఒక అది పవిత్ర కార్యంగా భావించి 3 గంటలు ధ్యానం చేయటం అంటే వచ్చిన వ్యక్తి కోసం చేయట్లేదు. ఇక్కడ వ్యక్తి యొక్క ఆరోగ్యం కోసమో, ఆనందం కోసమో, జ్ఞానం కోసమో చేయట్లా. ఆ వచ్చిన మాస్టర్లు అందరూ కలిసి మరి అన్ని జీవుల పరిణామం జరగాలి, ఈ సృష్టి యొక్క పరిణామం జరగాలి అని ఒక యాగం అన్నమాట. ఈ 11 రోజులు చేసినటువంటి ఈ యాగం యొక్క ఫలితాన్ని మనం ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. మరి ఆ ఫలితాన్ని 11 రోజులు 3 గంటల పాటు చేసిన యొక్క ఈ ఫలితాన్ని అంతా కూడా కంటికి కనపడని ఆస్ట్రల్ మాస్టర్స్ తీసుకెళ్ళిపోతారు పైకి. ఆ ఫలితాన్ని అంతా కూడా తీసుకెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు అందరింటికి కూడా సమంగా పంచిపెట్టబడతారు ఒక ప్రసాదం లాగా. అంటే ధ్యానం చేస్తారా, చెయ్యరా, మాంసం తింటారా, తినరా, ఇది చీమ జన్మన, ఏనుగు జన్మన, కుక్క జన్మ అనే తారతమ్యం లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ ఆ ఫలితాన్ని సమంగా పంచిపెట్టబడుతుంది. ఇలాంటి ఒక అద్భుత కార్యక్రమం ఇప్పటివరకు ఎక్కడ జరిగింది?